నెక్స్ట్ లెవెల్ వద్దు. హలో గాయ్స్, నిన్న రాత్రి అయితే సిట్టింగ్లో కూర్చున్నాం. నన్ను గుద్దల్దం చేసి నిద్ర కొనియకుండా వేసి అయితే గుద్దాలుగా వండిండు, పంది లెక్క వండిండు, ఏనుగు లెక్క వండిండు. గుద్దాలుగా నన్ను వంటలు చేపిస్తుండు, మంచిగా తింటుండు, వండుతుండు. ఏం చేయాలో అర్థం అవుతలేదు. మొత్తానికి అయితే ఈరోజు ముడ్డ ఉడుపుదామని చూస్తున్నా. పెద్ద ప్లానింగ్ మొత్తం వాటర్ పోసి మొత్తం గబ్బులు ఇవ్వస్తున్నాయి. గున్నెను వండినట్టు వండిండు చూడు. మనిషి పశువు ఇంత ఇట్లా వండిండు. గాయస్, మనోడైతే పండుకుడు. నేనైతే నీళ్ళు పోదాం అనిపించాను గట్టిగా. ఘోరంగా నీళ్ళు పోదాం అనిపించాను. ఏమని అనుకున్నాం అనిపించాను. వేసుడే స్నానం చేద్దామని రెడీ అయినా. నీ అమ్మ రాత్రి చేసిన గుద్దలు దమ్ముకుని నా మొట్ట స్నానం కూడా చెప్పదు. ఇప్పుడు నీళ్ళు మొత్తం ఆయన ముందు వచ్చి దెంగాలని ఫిక్స్ అయినా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తమాషా బాయ్స్. మనోడు అయితే గుత్తవలో వండిండు గైస్. రోజు రివెంజ్ చేస్తా, నీ మీద అది చేస్తా ఇది చేస్తా అని గుత్తవలో వండిండు. నా పొచ్చులో ఈరోజు ఏమవుతుంది అవుతుంది కానీ మొత్తం నీళ్ళు వచ్చి దెంగుతా. మొట్ట ఏమన్నా వీడియో ఎట్లా ఉన్నా ఏమన్నా చేసుకో, కానీ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూడండి గైస్. నీళ్ళైతే పోదాం అనుకున్నా కానీ అమ్మ పోదాం అనుకుంటే భయం అయింది. మంచి ఎద్దు లేకుండా మొత్తం పుసుకున్న నీళ్ళు పోసినాక 2 దెబ్బలు దింగుతా అడ్డం పడతాను ఆయన. అమ్మ గుద్దాలో భయం అయింది. ఏదైతే అయితే పోసిపాడు దింగుతా గాయ. నా బొంగు ఏమన్నా కానీ సచ్చినా సరే కానీ నీళ్ళైతే వచ్చి దింగుతా. ఈరోజు ఏదో ఒకటి చేయాలి అంతేగా. నువ్వు ఒట్టేది కూడా తీసుకోవాలి. నేను ఇటు సైడ్ ఉంటాను, నువ్వు అటు సైడ్ ఉంటా. ఇట్లా కిందికి కొట్టినట్టు నువ్వు అటు సైడ్ పని చేస్తా. నేను ఇటు సైడ్ ఉంటాను, ఎందుకంటే పేజ్ కెమెరా పేజ్ బ్యాక్ సైడ్ ఉండాలి. బ్యాక్ సైడ్ ఉంటుంది అంటే అటు సైడ్ ఉన్నాను. నేను ఓషన్ మొత్తం లేచిన తర్వాత మళ్ళీ వచ్చేస్తాను. మడే ఓషన్ తర్వాత వచ్చేస్తా, ఎందుకంటే అటు సైడ్ ఉన్నాను కెమెరా చూపిస్తాను. చూడదు బ్యాక్ సైడ్ తలసిపోయి సైడ్ చూడదు. ఇప్పుడు అటు సైడ్ నమ్ము నీళ్ళు పోయిందా. No. No. ఈసారి గాని తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి. No. నాకు సమదం లేదు. చేసుకుంటాడు. నీళ్ళు ఎందుకు పోసినావు? రివెంజ్ చేద్దాం అంటున్నావు. వీడియోలో ఒక్క వీడియోనే వేస్తున్నావు భయ. వచ్చి పడుకున్నావు. రివెంజ్ చేయకపోతే చాలా ఎక్కువ లేస్తుంది. ఎదవ పడు తమాషా పైసలు పెట్టుకో. మళ్ళా తమాషా చేయకపోతే ఎట్లా? నా మీద తమాషా చేసినావు కదా. తమాషా చేసినావు కదా. దీంతో అయిపోయింది కదా తమాషా.
నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. నేను చూపిస్తా తమాషా అంటే నేను చూపిస్తా తమాషా, అసలు తమాషా అంటే ఏందో నేను చూపిస్తాను. ఇప్పుడు నన్ను నిద్ర లేపినావు గాను. ఏం జరుగుతుందిరా ఇక్కడ? సారీ వద్దు వద్దా మనం ఇట్లే వేరే లెవెల్ వచ్చిందిగా వీడియో అయితే. గైస్ చూసారా గైస్, మనోడు రివెంజ్ అంటుండు, ఒక్క రోజు చేసి లేదు పండుకుంటా ఉండు. నాకైతే తిక్కలేసింది, పండుకుంటే ఎట్లా నాయన అని చెప్పి నీళ్ళు వచ్చి దగ్గర ఏమన్నా కదా అని చెప్పి మనోడు ఏమో నా మీద రివెంజ్ చేస్తాడు. చూద్దాం ఏం చేస్తాడు. పోతున్నా గైస్. బాబా అంటే నిజంగా మరి దారుణమా గాయస్. నేను అందినంత ఎత్తులో ఉన్నాను, నన్ను పట్టుకోవడం ట్రై చేస్తే పాపం నిద్రలో అట్లా ఏది లేదు, నిద్రలో ఏది అట్లా రియల్. సారీ వద్దు, నీ సారీ తీసుకొని నీ గుత్తా పెట్టుకొని తీసి మర్చుకోండి. దొరకడా దొరకడా రాత్రి పూట దొరకడా అన్న? దొరుకుతాడు కావాలి గెలుపుకోడు, గెలికి వాసన చూసుకున్నట్టు ఇప్పుడు. ఇది ఫస్ట్ ఇది అయిపోయింది. ఇది నేను విన్నే చేస్తా మొత్తం మొత్తం టార్గెట్ అంతా ఇడే ఇక నాకు. ఎందుకు వచ్చారా అని బాధ పడాలి నువ్వు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. నా మీద కూడా ఇంత డైరీ వేయలేదు. సారీ భయ్యా ఏమంటావు? ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. డేరంటే డేరే ఉంటుంది, మినిమం ఉంటుంది. నువ్వు ఇక నువ్వే నా టార్గెట్ ఇక నువ్వు మర్చిపో. నా టార్గెట్ కూడా నువ్వే, నా టార్గెట్ కూడా నువ్వే. సరే సరేనా? ఉంటుంది మామూలుగా ఉండదు, వేరే లెవెల్ ఉంటుంది. పంతం 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 నీదా నాదా హై. చాలు ఇక ఈరోజు మొత్తానికి ప్రేమతోటి వంట కూడా చేసి పెట్టినా. ప్రేమతోటి మళ్ళీ నీకు వంట కూడా చేసి పెట్టినా, తిందా ఏమంటా? అన్నం అయింది, కూర అయింది, అమ్మ తిందామంటే యాడ్ ప్లేస్ లో మంచిగా వంకాయ ఫ్రై చేసిన, అన్నం చేసిన. ఇంకా తినిపో, ఇంకా స్నానం చేసి రెడీగా పో. తినుడు కాదు, నిన్ను తినిపించదే నాకు ఇవాళ. అయిపోయినావు బిడ్డ నాకు చూడు. నెక్స్ట్ లెవెల్ మామూలు కాదు, నెత్తి ఖరాబ్ అవుతుంది నాకే. నాకు ఘోరంగా వస్తుంది. అంత మంచి గాలి వస్తే మాట్లాడుకోక ఇంకేం చేస్తారు? ఇవే వీడియో చేయాలి భయ్యా. వద్దు భయ్యా, ఇంకా చాలు. కాదు ఉందా, ఇంకా ఏమైనా ఉందా? రివెంజ్ కంటిన్యూ చేస్తావా మళ్ళీ ఇట్లనేనా? ఇంకేలే, నెక్స్ట్ మొత్తం రివెంజ్ ఉంటుంది. కాదు ఇప్పుడు ఆయన రివెంజ్ తీసుకుంటారు, కంటిన్యూ చేస్తావా తీసుకుంటావా? కంటిన్యూవే, తగ్గేదే లేదు. మొత్తం వంక పైన పని పని. అగ్గిపెట్ట నాశనం చేస్తుంది. బిడ్డ పోయింది, సోఫా ఖరాబ్ అయిపోయింది. ఇట్లా పోయి నాకే ఫోటో పెట్టి ఎట్లా వండుకోవాలన్నా ఇప్పుడు అది ఎప్పుడు ఎండాలన్నా అది పైన పడితే ఇంకా కింద అయ్యో అయ్యో పాపం